బ్యాక్ టు న్యూస్. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కర్మాగారంలోని మొదటి యూనిట్ ను జాతికి అంకితమిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితమిస్తారు. ఈ వేడుకను కుడంకుళం, చెన్నై, మాస్కో, ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వెస్టిండీస్ తో మూడో టెస్టులో టీమిండియా తడబడి నిలబడింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన రవిచంద్రన్, అశ్విన్, సాహా రాణించడంతో కాస్త కోలుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన విండీస్ ఆరంభంలోనే దెబ్బతీసింది. శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ రాహుల్ రహానేతో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టే యత్నం చేశాడు. అర్ధ సెంచరీ చేసిన రాహుల్ జట్టు స్కోర్ను 77 వద్ద వెనుతిరిగాడు. రాహుల్ శర్మ కూడా ఎక్కువసేపు నిలవలేదు. రహానే కూడా చేస్కు చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్ 126 పరుగులే. విండీస్ బౌలర్లు జోరు చూస్తే 150 పరుగులు కూడా దాటవనిపించింది. అయితే అశ్విన్, సాహాలు ఆదుకున్నారు. నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. 40 ఓవర్లకు పైగా ఆడిన ఈ జంట 108 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆట ఆఖరుకు అశ్విన్ 75, సాహా 46 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో లిటిల్ మ్యూజిక్ అకాడమీ స్వర రచన 2016 ప్రోగ్రాం జరిగింది. మ్యూజిక్ గురు రామాచార్య ఆధ్వర్యంలో అమెరికాలో పుట్టిన తెలుగు చిన్నారులకు సమ్మర్ క్లాస్ నిర్వహించారు. తెలుగులో మాట్లాడడమే కాదు, తెలుగు సంస్కృతంలో శ్లోకాలు కూడా పాడడం సంతోషంగా ఉందన్నారు రామాచారి. తానా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరినీ అలరిస్తోంది. తానా న్యూజెర్సీ, న్యూయార్క్ కోఆర్డినేటర్ లక్ష్మీదేవినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోషంగా ఉందండి. ముందుగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ పిల్లలకి నేర్పించడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే భావి తరాల్ని తయారు చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తించి ఇక్కడ ఈ తానా ఎల్ఎంఏ స్వరార్చన ఈ ట్రైనింగ్ క్యాంపు జరుగుతోంది. మరి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు మాట్లాడడమే కష్టం అనుకోకూడదు. మనం ఎందుకు మాట్లాడారు, మనం మాట్లాడిస్తే మాట్లాడతారు. మనకు వాళ్ళకి ఆ మోటివేషన్ మనం కనుక కల్పిస్తే తెలుగు మాట్లాడడమే కాదు, వాళ్ళ సంస్కృతంలో శ్లోకాలు కూడా చెప్తారు, మంచి మంచి పాటలు పాడతారు, ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీ సింగర్స్లా పాడతారు. పిల్లల్లోంచి కూడా ఒక సెలబ్రిటీ సింగర్స్ని, ప్లేబ్యాక్ సింగర్స్ని తయారు చేసే దిశగా వెళ్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా రామాచార్య ఆధ్వర్యంలో ఎల్ఎంఏ ఇండియా అండ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మేము ఒక 4 ఇయర్స్ నుంచి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అంటే ఇనీషియల్గా అంత ఈజీ ఏం అవ్వలేదండి, చాలా కష్టపడ్డాం దీనికి స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు చాలా బాగా పికప్ చేసి ఎంతోమంది పిల్లలకి నాతో పాటుగా మా వాళ్ళందరూ కూడా కలిసి పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. అమెరికా నార్త్ వెస్ట్ ఇండియానాలోని భారతీయ టెంపుల్ 6వ వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గణపతి హోమం, సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా జరిపారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ స్నేహితుడు డాక్టర్ బారాయి, యుఎస్ఏ ఫస్ట్ అమెరికన్ కాంగ్రెస్ విమెన్ తులసి పాల్గొన్నారు. సినీ
నటి రెజీనా నెల్లూరులో సందడి చేసింది. ఓ ఐ హాస్పిటల్ ను ప్రారంభించేందుకు వచ్చిన రెజీనాను చూసేందుకు అభిమానులు భారీగా గుమిగూడారు. ఈ సందర్భంగా తాను కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు రెజీనా. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరోసారి తన సత్తా చూపించింది. ఒకవైపు దీపికా, ప్రియాంకలు హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు అనుష్క శర్మ, పరిణీతి చోప్రా దూసుకుపోతున్నారు. ఈ టైంలో కత్రినా స్లీన్ అయిపోయిందని అనుకున్నారంతా. అయితే ఒక్క సాంగ్ తో అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. బార్ బార్ దేకో సినిమాలో కత్రినా చేసిన కాలా చష్మా సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన 15 రోజుల్లోనే 3 కోట్ల మంది ఈ సాంగ్ చూశారు. సినిమా టైటిల్ కు తగ్గట్లే మళ్లీ మళ్లీ చూసేలా కత్రినా స్టెప్స్ తో దుమ్మురేపింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. గోదావరి అంత్యపుష్కరాలు 11వ రోజుకు చేరుకున్నాయి. రాజమండ్రిలోని స్నాన ఘట్టాల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంత్యపుష్కరాల ముగింపుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు పలువురు రిపబ్లికన్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ గూఢచారులు, దౌత్యవేత్తలు సహా సుమారు 50 మంది జాతీయ భద్రతా నిపుణులు ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా చరిత్రలోనే చాలా ప్రమాదకరమైన అధ్యక్షుడవుతాడని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని అన్నారు. తాము ట్రంప్ కు ఓటు వెయ్యబోమని ప్రకటనలో స్పష్టం చేశారు. 30/60 ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నయీం డైరీలో పోలీస్ అధికారుల జాతకాలు, ఎస్ఐ నుంచి ఐపీఎస్ల వరకు సంబంధాలు. చివరి దశకు చేరుకున్న కృష్ణా పుష్కర ఏర్పాట్లు, రేపటితో ముగియనున్న గోదావరి అంత్య పుష్కరాలు. జమ్మూ కశ్మీర్ పరిణామాలపై నేడు రాజ్యసభలో చర్చ, ప్రకటన చేయనున్న హోంమంత్రి రాజ్నాథ్. నేడు కుడంకళం అణు యూనిట్ యాతికి అంకితం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్న మోడీ, జయ, పుతిన్. వెస్టిండీస్ 3వ టెస్టులో టాప్ ఆర్డర్ తడబాటు, భారత్ను ఆదుకున్న స్విన్ సాహా. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.